ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్లో డయాబెటీస్, మధుమేహం, హైపర్ టెన్షన్, రక్తపోటు, థైరాయిడ్, గుండెకు సంబంధించిన సమస్యలు, లివర్ సమస్యలే కాకుండా పీసీఓడి మరియు పీసీఓఎస్ కూడా ఒకటి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనగా WHO సంస్థ ప్రకారం 70% మంది మహిళలు ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఇప్పుడు ఈ పీసీఓడి అంటే ఏమిటి, వాటిని ఎలాంటి లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు అనేది తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి, న్యూట్రిఫిల్ నుండి న్యూట్రిషనిస్ట్ని. సాధారణంగా ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళలలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వలన గమనిస్తాము. ఈ మార్పులు అనేవి యుక్త వయసు అనగా 10 నుండి 24 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి స్టార్ట్ అవుతాయి. ఈ పీసీఓడి వలన మన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోయి టెస్టోస్టిరాన్ అంటే మేల్ హార్మోనల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. నెలసర్లు సరిగ్గా రాకపోవడం వలన ఓవరీస్ లో గడ్డలు అనగా సిస్ట్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని వలన ఓవరీస్ అనేవి సరిగా తయారవ్వవు. ఒకవేళ తయారైనా కూడా ప్రయోజనం ఉండదు. ఇలాంటి సమస్య వలన మహిళలు గర్భం దాల్చలేరు. ఈ పీసీఓడి మరియు పీసీఓఎస్ అనేది దీర్ఘకాలిక సమస్య. ఒక్కసారి వచ్చినట్లయితే నివారించడం కష్టం. అంతేకాకుండా దీని వలన మన శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. లక్షణాలు. ఈ లక్షణాలు అనేవి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఇందులో మొదటిగా నెలసరులు సరైన సమయంలో రాకపోవడం అనగా ఒక నెలకి వచ్చే నెలసరి 2 నుండి 6 నెలల వ్యవధితో రావడం. ఇన్ఫర్టిలిటీ, గర్భం దాల్చలేకపోవడం. పింపుల్స్ అంటే మొటిమలు, మొహమంతా జిడ్డుగా ఉండడం అనగా ఆయిలీ స్కిన్. ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ అనగా ఫేస్ మీద హెయిర్ అనేది ఎక్కువగా ఏర్పడడం. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనగా మగవారిలాగా బట్టతల అనేది రావడం లేదా జుట్టు పలచబడడం, బరువు పెరగడం, అందులో ముఖ్యంగా నడుము భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం. మనశ్శాంతి లేకపోవడం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ లక్షణాలని మొదటిలోనే గుర్తించకపోతే వేరే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులో ప్రముఖంగా మధుమేహం అనగా టైప్ 2 డయాబెటీస్, రక్తపోటు, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, శరీరంలో చెడు కొవ్వు అధికంగా పేరుకుపోవడం, హార్ట్ డిసీజ్, గుండెకు సంబంధించిన సమస్యలు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనగా గర్భసంచిలో ఉండే 3వ పొరకి వచ్చే క్యాన్సర్. ఈ పైన చెప్పిన సమస్యల్ని అధిగమించడానికి కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారానే సాధ్యపడుతుంది. అందులో మొదటిగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడం వలన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి నెమ్మదిగా పెరుగుతాయి. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఏమిటంటే చిరుధాన్యాలు అనగా రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లీ, చిక్కుళ్ళు మరియు గింజలు అనగా ఇందులో పంప్కిన్ సీడ్స్ అనగా గుమ్మడికాయ విత్తనాలు మరియు పుచ్చకాయ విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు, ఆకుకూరలు మరియు అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, అందులో లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్. రెండవది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ని మీరు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం. అందులో బెర్రీస్, సాల్మన్ జాతికి చెందిన చేపలు, ఆకుకూరలు మరియు ఆలివ్ ఆయిల్. ఇవే కాకుండా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే ఆహార పదార్థాలు ఏవైతే అన్రిఫైన్డ్ ఉంటాయో అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు, అందులో సాల్మన్, ట్యూనా, సార్డైన్స్ అండ్ మ్యాకరెల్. ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఆకుకూరలు, బ్రోకోలీ, పాలకూర, ఖర్జూరం, కోడిగుడ్లు. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అరటి పండ్లు, పాలకూర, బాదం పప్పు మరియు జీడిపప్పు. ఎర్రగా ఉండే పండ్లు ఎర్ర ద్రాక్ష, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అండ్ చెర్రీస్. మంచి కొవ్వు పదార్థాలు అందులో ఆలివ్ ఆయిల్, అవకాడో మరియు కొబ్బరి నీరు లేదా కొబ్బరి గింజలు, అందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్. స్పైసెస్ అందులో పసుపు మరియు దాల్చిన చెక్క. డార్క్ చాక్లెట్. ఫైబర్ అనగా పీచు పదార్థం ఎక్కువగా ఉండే పదార్థాలు చిక్కుళ్ళు, పియర్, బ్రోకోలీ మరియు ఆకుకూరలు. సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం వలన పీసీఓడి లక్షణాలు తగ్గించుకోవచ్చు. అందులో సెలీనియం సప్లిమెంట్స్, ఒమేగా 3 ఫిష్ ఆయిల్, క్రోమియం, వైటమిన్ డి, వైటమిన్ బి కాంప్లెక్స్, వైటమిన్ డి తో కలిపి కాల్షియం మరియు ఇనోసిటాల్. పీసీఓడిని తగ్గించుకోవాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండే పదార్థాలు అందులో కేక్స్, పేస్ట్రీస్ మరియు వైట్ బ్రెడ్. ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అనగా నూడిల్స్, పాస్తా, పిజ్జా మరియు బర్గర్. కార్బోనేటెడ్ బెవరేజెస్ అనగా సోడాస్ అండ్ ఎనర్జీ డ్రింక్స్. దే ఆర్ హై ఇన్ షుగర్, అందులో షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రెడ్ మీట్ లైక్ పోర్క్ అండ్ మటన్. ఈ పైన చెప్పిన ఆహారపు అలవాట్లతో పాటుగా వ్యాయామం అనేది కూడా ముఖ్యం. రోజుకి 30 నిమిషాల పాటు వ్యాయామం మన శరీరానికి చాలా అవసరం. ఈ వ్యాయామం చేయడం వలన మన శరీరం
శరీరం షుగర్ ని అదుపులో ఉంచుతుంది. ఒకవేళ మీరు బరువు అనేది అధికంగా ఉన్నట్లయితే బరువు తగ్గాలి. ఈ బరువు తగ్గడం వలన మనం ఈ పీసీఓడి లక్షణాలను 5% వరకు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామం చేయడం వలన ఈ పీసీఓడి మరియు పీసీఓఎస్ రాకుండా నివారించవచ్చు. ధన్యవాదములు.